హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి బాదుషా అండి. ఈ న్యూ ఇయర్కి స్పెషల్గాను చేసుకోవచ్చు. దీన్ని అయితే ఎలా చేయాలో మనమైతే ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్లో వాటర్ అనేది 1 కప్ కంటే కొంచెం తక్కువగానే వేసుకోవాలి. వీడియోని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. చూడండి, స్టవ్ పైన పెట్టాను కదా నేను. ఈ పాకం అనేది ఒక తీగ పాకం కంటే తక్కువ ఉండాలి అండ్ గులాబ్ జామున్ పాకంకి ఎక్కువ ఉండాలండి. అలా ఉంటేనే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మన బాదుషాకి. అండ్ చూడండి, ఫైనల్గా అయిపోయింది పాకం. అందుకే నేను ఇలాచీ పౌడర్ వేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నేను దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకొని అందులో పచ్చికవ్వ ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలండి. అండ్ ఒక 3 కప్స్ మైదా తీసుకోవాలి. ఇక్కడ మైదాకు బదులు మనం గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు హెల్దీ వేలో కావాలంటే. నేను కొంచెం చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను అండ్ బేకింగ్ సోడా యాడ్ చేశానండి. ఇప్పుడైతే నేను వెన్నని కరిగించుకొని వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటున్నాను. ఇక్కడ మనం డాల్డా యూజ్ చేయట్లేదు అండ్ పెరుగు యూజ్ చేయట్లేదు. కానీ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ అయితే మాత్రం పాటించాలండి ఖచ్చితంగానే. చూస్తున్నారు కదా, వీడియోలో చూసే విధంగా మొత్తం అంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిలా కలుపుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ అంటూ వేసుకుని మనం చపాతీ పిండిలో మొత్తాన్ని నీట్ చేసుకోవాలండి. పిండిని అంతటిని కలుపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అవసరం అనుకుంటే వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని ఒక చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు స్వీట్ షాప్లో అయితే డాల్డా యాడ్ చేస్తారండి పర్ఫెక్ట్గా రావడానికి. నేను ఇది నా ఓన్గా పెట్టుకున్న రెసిపీ, కోవా యూస్ చేసి బాదుషాలు చేయడం అన్నది నేను యూట్యూబ్లో కూడా చూడలేదు. చూస్తున్నారు కదా, పిండి ఎలా అంటే కన్సిస్టెన్సీ స్ట్రక్చర్ ఎలా ఉండాలనేది. దీన్ని ఒక 15 మినిట్స్ అన్నది పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకోవడం అంటారు కదా, అలాగా తీసుకున్న దాన్ని మళ్ళీ దాన్ని కలపకుండా అలాగే తీసుకొని బాదుషాలు ఒత్తుకోవాలండి. అన్నీ ఇలా ఒత్తుకుంటున్నప్పుడే మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని బాగా హీట్ ఎక్కించాలన్నమాట. బాగా హీట్ ఎక్కి ఉండాలి మనం బాదుషాలన్నీ అయ్యేసరికి. నేనైతే పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ స్టవ్ పైన ప్యాన్. చూసారు కదా, దాన్ని లో ఫ్లేమ్లో టర్న్ చేశాను నేను. ఈ లో ఫ్లేమ్లో టర్న్ అయిన వెంటనే మనం పెడతాం కదా, ఈ బాదుషాలు ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. అండ్ ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, మనం ఇలా వేసాం కదా, వాటంతటవే పైకి రావాలి. మనం స్పూన్తో కానీ ఏదైనా స్పాచులాతో కానీ వాటిని కదిపి పైకి కదపకూడదు. అలా అయితే పర్ఫెక్ట్గా రావు కూడాని. చూస్తున్నారు కదా, ఇలా పైకి వచ్చాక ఫ్లేమ్ అనేది మీడియంకి అడ్జస్ట్ చేయాలండి. మీడియంకి అడ్జస్ట్ చేస్తే ఈవెన్గా మొత్తం అన్నీ కుక్ అవుతాయి అన్నమాట. లోపల హార్డ్గా ఉండకుండా పాకం అంతా నీట్గా పీల్చుకొని చాలా నీట్గా ఉంటుంది. బాగుంటుందండి, జ్యూసీగా తినడానికి కమ్మగా ఉంటుంది. ఇప్పుడు షుగర్ నేను పాకం తీసుకున్నాను కదా, అదే ప్లేస్లో మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు. నేను మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా మీరు తీసుకోవచ్చు. నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. చూడండి, మీకు వీలైతే అలా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇలా వేడిగా ఉన్నప్పుడే పాకంలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే తీసేసి గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోవాలి. ఒకవేళ గోరువెచ్చగా లేదు అంటే మీరు అప్పుడే వేడి చేసి వేసుకోండి. వాటిని ఒక 1 మినిట్ డిప్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తింటే అసలు ఎంత బాగుంటాయంటే, చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను ఎంత జ్యూసీగా ఉన్నాయో. అసలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి, మా ఛానల్ తరపున, మా ఫ్యామిలీ తరపున. థ్యాంక్ యూ ఆల్.